నాకు తెలిసిన ఒక మాస్టర్ నన్ను ఒక క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ ఏంటి? చాలా ఈజీ క్వశ్చన్. 2 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ విల్ బి ఈక్వల్ టు 2 టు ద పవర్ ఆఫ్ 2x మైనస్ 1 ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నారు నన్ను. ఆ! ఇంత చిన్న క్వశ్చన్ నన్నెందుకు అడిగారు జనరల్‌గా అని డౌట్ వచ్చింది నాకు కూడా మీకొచ్చినట్టే. ఓకే. సో, ఎలా క్యాలిక్యులేట్ చేశాను నేను? బేసెస్ ఈక్వల్ ఉంటాయి. అబ్జర్వ్ చేశాను. సో, పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 1 అవుతాయి మాస్టరు. దెన్ ఎక్స్ విల్ బి ఈక్వల్ టు 1 అవుతది. సో, ఇది నా ఆన్సర్ అని చెప్పాను. వెరీ గుడ్. బ్రిలియంట్. ఇంకో క్వశ్చన్ ఇస్తాను, అది కూడా ట్రై చేయన్నారు. ఓకే. సో, 2 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ అండ్ 3 టు ద పవర్ ఆఫ్ 2x మైనస్ 2. ఓహ్! ఇది కూడా సేమ్ అదే క్వశ్చన్ ఇచ్చారు. ఎందుకు మళ్ళా అదే క్వశ్చన్ ఇచ్చారని చెప్పి సర్లే మనమైతే చేసేద్దాం అన్నట్టు చేసేసాను. సో, ఎక్స్ విల్ బి ఈక్వల్ టు ఏమైంది ఇక్కడ? 2x మైనస్ 2 అయింది. దెన్ ఎక్స్ విల్ బి ఈక్వల్ టు ఏమైంది ఇక్కడ? అగైన్ 2 అయింది. సో, ఇక్కడ ఆన్సర్ ఏమైంది? సో, ఆన్సర్ వచ్చేసరికి 2 వచ్చేసిందని చెప్పేసాననమాట. ఆ మాస్టర్‌కి 2 వచ్చిందని చెప్పాను. బట్ ఇది కరెక్టా? కాదా? మీరు చెప్పండి నాకొకసారి ఇప్పుడు. యెస్. మీరనుకున్నట్టుగానే నేను ఏదైతే బ్లెండర్ చేశానో మీరు ఆల్రెడీ నోటీస్ చేసుంటారు. చేసుంటే గుడ్. లేదు అంటే యెస్. దిస్ ఈస్ రాంగ్. ఎందుకు రాంగ్? ఇక్కడ చూస్తే మీరు జాగ్రత్తగా నోటీస్ చేస్తే బేసెస్ ఆర్ అన్‌ఈక్వల్ ఉన్నాయి. బేసెస్ అన్‌ఈక్వల్‌గా ఉన్నప్పుడు మనం పవర్స్ ఎట్లా ఈక్వల్ చేస్తాం? ఆ చిన్న లాజిక్, ఆ చిన్న బేసిక్ ఫౌండేషన్ ఏదైతే ఉందో అది నాకు లేకపోవడం వల్ల నేను అది మిస్టేక్ చేశాను. కదా! సో, ఇది ఆబ్వియస్‌లీ రాంగ్. మరి ఎలా సింప్లిఫై చేస్తాం ఇలాంటి కేసెస్‌లో? బేసెస్ అన్‌ఈక్వల్‌గా ఉన్నాయి. బట్ మనకు తెలిసిందేంటి? బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయడమో తెలుసు. బట్ ఈ సిట్యుయేషన్‌లో ఎలా సింప్లిఫై చేస్తాము? కదా! పాయింటే కదా! ఆ డౌట్ వచ్చేసిందనమాట నాకు. సో, మ్యాథ్స్‌లో ప్రతి ఒక్కరికి డౌట్ వచ్చినట్టే నాకు వచ్చింది. ఆ డౌట్‌ని డెఫినిట్‌గా ఏదో ఒక సొల్యూషన్ ఉండుంటుంది. బట్ మనకు తెలియకపోవచ్చు. మనం దాని గురించి ఇంకా ముందుకు లైక్ ఎళ్ళలేదు. ఆ పాయింట్, ఆ టూల్ వరకు ఎళ్ళలేదు మనం. ఓకే. కరెక్టే. సో, మరి ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటని ఒకసారి నేను థింక్ చేశాననమాట. సో, మాస్టర్ స్టార్ట్ చేశారు. ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉన్నట్టే దీనికి గూడా మీకు సొల్యూషన్ ఉంటుంది. బట్ ఆ సొల్యూషన్ ఏంటి అంటే దట్ ఈస్ ఒక టూల్ గురించి చెప్పారు. ఆ టూలా? ఏంటి? మనం మ్యాథ్స్‌లో టూల్ వాడతామా? యెస్. లైక్ జామెట్రీ బాక్స్‌లో మనం యూజ్ చేస్తాం చూడండి. ఆ టూల్సా? అనేసి నాకు డౌటొచ్చింది. మీకొచ్చినట్టుగానే ఏంటి ఆ టూల్ ఏంటి? దాని గురించి ఏంటి? డిస్కషన్ ఏంటి? అనేసి నేను అడగడం స్టార్ట్ చేశాననమాట. సో, ఇప్పుడు ఆ టూల్ గురించి మాట్లాడే ముందు నాకు ఇంకో క్వెషన్ అడిగారు. సపోజ్ నీ దగ్గర ఒక పెద్ద నంబర్ ఉన్నది. సపోజ్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలా జీరోస్ ఉన్నాయి ఇక్కడ. మరి దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తావు అన్నారు ఈజీగా. సో, ఎలా రిప్రజెంట్ చేస్తాం? నాకు తెలిసి ఇది 10 కదా! 10, 10, 100. 100 టెన్స్ విల్ బి ఈక్వల్ టు ఆబ్వియస్లీ దిస్ ఈస్ 10,000 కదా! సో, 10,000 అంటే ఇంకొక 10. ఓకే. ఇది కదా! సో, దీన్ని నాకు తెలిసింది ఇంత పెద్దగా రాయకుండా దీన్ని 10⁴ రాస్తానని చెప్పాననమాట. ఓకే. వెరీ గుడ్. ఎక్సలెంట్. సో, నువ్వు ఇక్కడ ఏం చేసావు? ఇన్ని జీరోస్ బదులు దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇలా రాసావు. పవర్స్ అండ్ ఎక్స్‌పోనెంట్‌లో రాసాననేసి చెప్పాననమాట నేను. ఓకే. సో, యెస్ గుడ్ అన్నారు. మరి ఇంకా ఏదైనా ఫార్మాట్ ఉందా? ఈ నంబర్‌ని ఇదేదైతే రాసామో ఇంకో వేరే విధంగా రాయడానికి ఇంకేదైనా స్కోప్ ఉందా అనేసి అడిగారు. నెక్స్ట్ క్వెషన్. యెస్. స్కోప్ అంటే ఇదే నాకు తెలిసిన ఈజియెస్ట్ ఫార్మాట్. మరి దీన్ని ఇంకా మోడిఫై చేసుకొని ఎలా రాస్తాం మనం? అనేసి నాకు మళ్ళీ ఇంకొక డౌట్ వచ్చింది. సో, అగైన్ నేనేం చేస్తాను డౌట్ వచ్చినప్పుడు మన మాస్టర్‌నే కదా అడిగేది. సో, అడిగాను. మరి ఏంటి? దీనికి ఏం సొల్యూషన్ ఏంటి? అసలు ఇదెందుకొచ్చింది? ఏది? ఇదెందుకొచ్చింది? ఈ డౌట్‌కి కంప్లీట్ డిఫరెంట్ ఉంది కదా మనకి. ఇక్కడ ఒక టూల్ అన్నారు. ఆ టూల్ ఏంటో చెప్పలేదు. బట్ ఈ డౌట్ ఎందుకొచ్చింది? అండ్ దీనికి ఏదో సంబంధం ఉంటేనే కదా ఆబ్వియస్‌లీ డౌట్ అడుగుతారు నన్ను. హా! అదే విధంగా ఇప్పుడు వీటన్నిటికి సొల్యూషన్ ఏంటి? మరి దీనికి టూల్ ఉంది గదా! ఆ టూల్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఆ టూల్ ఏంటంటే లాగరిథం. నౌ మీకు ఇప్పుడు ప్రాబ్లమ్ అర్థమైందా? ఎక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం మనం? అండ్ దానికి సొల్యూషన్ ఏంటి? ఆ టూల్ పేరేంటి? అదే లాగరిథం. సో, లాగరిథమ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ లాగరిథం యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని ఖతం చేసుకోవచ్చు. ఇవే కాదు. సపోజ్ మీరు సైన్స్‌లో పీహెచ్ వాల్యూస్ కాలిక్యులేట్ చేస్తారు కదా! ఫర్ ద డిఫరెంట్ సబ్స్టెన్సెస్. దేర్ ఆల్సో యూ ఆర్ గోనా యూజ్ ద లాగరిథమ్స్ అన్నమాట. అండ్ ప్రాక్టికల్ అప్లికేషన్స్‌లోకొస్తే ఎర్త్‌క్వేక్స్ వస్తాయి మనకి జనరల్‌గా. సో, మీరు న్యూస్‌లో అబ్జర్వ్ చేస్తుంటే, "సార్ అబ్జర్వ్ చేసారా? మేము అంత మైన్యూట్‌గా చేయలేమంటే" ఓకే ఫైన్ నో ప్రాబ్లమ్. సో అండ్ సో మాగ్నిట్యూడ్‌లో ఎర్త్‌క్వేక్ వచ్చింది. సో అండ్ సో ప్లేస్‌లో అని చెప్తారు. ఆ మాగ్నిట్యూడ్ ఎలా కాలిక్యులేట్ చేస్తాం? అక్కడ కూడా లాగరిథమ్స్ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ కేస్‌లోకొచ్చేసరికి అండ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ఒక మనం గ్రోత్ ఫైండ్ ఔట్ చేస్తాం. ఫిగర్ ఔట్ చేస్తాం కదా! ఆ గ్రోత్ యొక్క ఫినాన్షియల్ గ్రోత్ అవన్నీ అక్కడ మీరు జనరల్‌గా చూసే ఉంటారు. బట్ మీకు ఆ లాగరిథమ్స్ అని మీకు ఐడియా లేదు.
బట్ మేజర్లీ మనం మ్యాథ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు ప్రాబ్లం ఏంటి అండ్ దానికి సొల్యూషన్ ఏంటో మీకు అర్థమైందా ఇప్పుడు? సో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలా సార్ట్అవుట్ చేస్తాం అన్నదే ఈ రోజు క్లాస్. వన్స్ అగైన్ ఐ వెల్కమ్ టు యూ ఆల్ అమేజింగ్ సెషన్ ఆఫ్ లాగరిథమ్స్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా నోటీస్ చేస్తే ఐఐటి ఫౌండేషన్ అని పెట్టాను నేను. సో ఫౌండేషన్ విచ్ వైస్ 8th 9th 10th 11th అండ్ 12th వీళ్ళందరూ చూడొచ్చు, బట్ ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి చూడొచ్చు. నాకేమీ తెలియదు, బట్ హౌ ఐ నీడ్ టు స్టార్ట్ ద ఫౌండేషన్ అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూడొచ్చు. అండ్ దిస్ ఇస్ జస్ట్ ఫౌండేషన్ ఫర్ ద బేసిక్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లో మనం తెలుసుకోవాల్సిన ఫౌండేషన్ కావాల్సిన బిల్డ్ ఏదైతే ఉందో ఆ సిరీస్ అనమాట. ఓకే సార్, ఓకే టూల్ గురించి మనం చెప్పారు, మనం మాట్లాడుకున్నాం. ఆ టూల్ ఏంటో లాగరిథం మన పేరు రివీల్ అయిపోయింది. అసలు ఏంటి లాగరిథమ్స్ అంటే ఏంటి, దానికి మనం ఇప్పుడు సాల్వ్ చేస్తామని తెలిసింది. సాల్వ్ చేస్తాం ఎలా, మాస్టర్ గారు ఏం చెప్పారు మనకు, సాల్వ్ చేస్తామని చెప్పారు ఆ మాస్టర్. సో మరి ఎలా సాల్వ్ చేస్తాం, ఆ ప్రాసెస్ కూడా తెలియాలి కదా. అండ్ ఆ సాల్వ్ చేయడానికి మనకు డిఫరెంట్ థింగ్స్ ఆర్ యూస్ఫుల్. ఆ థింగ్స్ ఏంటి అది కూడా తెలియాలి కదా. వితౌట్ జస్ట్ సాల్వ్ ఇది యూస్ చేసుకొని సాల్వ్ చేయమంటే సాల్వ్ చేసేసి, మనకి ఇప్పుడు ఏఐ టూల్స్ వచ్చాయి కదా, ఏంటి ఈ చెప్పు నాకంటే చెప్పేస్తుంది వాట్ ఈస్ ద వర్డ్ స్టెప్స్ అనేవి. అలా కాదు, బట్ మనకు తెలియాలి, మనం వీ హ్యావ్ టు డూ అవర్ ఓన్ రైట్. సో ఆ స్టెప్స్ తెలియాలి, ఆ ప్రాసెస్ తెలియాలి. సో దానికంటే ముందు మనకి ఎక్స్పోనెంట్స్ గురించి మీరు లాస్ట్ గ్రేడ్ లో చదువుకొని ఉంటారు కదా. సో ఆ ఎక్స్పోనెంట్ ని ఒకసారి క్విక్లీ రీకాల్ చేసుకుందాం. సో ఇప్పుడు ఎక్స్పోనెంట్ లో దాన్ని మనం జనరల్ గా ఎలా రిప్రజెంట్ చేస్తాము, దట్ ఈస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ వై ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఆర్ ఏ టు ద పవర్ ఆఫ్ బి, దాన్ని కూడా మీ ఇష్టం. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ ఓవర్ హియర్. ఎలా అయినా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్ ని ఏమంటాము అంటే దీన్ని బేస్ అంటాము. ఏమంటాం, బేస్ అంటాం. దీన్ని ఈ వైన్ ఏమంటాము, యాక్చువల్లీ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ పవర్, ఆర్ వి కాల్ ఏమంటాము ఎక్స్పోనెంట్ అని కూడా అంటాం. ఏమంటాం, ఎక్స్పోనెంట్ అని కూడా అంటాం. మీకు ఈజియెస్ట్ గా చెప్పాలి అంటే, ఫర్ సపోజ్ నేను 2 to the power of 8 ఉంది అనుకోండి, ఈజీగా ఏంటి 8 ఉంది అనుకోండి. 8 మనం ఎలా రాసుకుంటాము, 2 into 2 into 2 ఇలా రాసుకుంటాం కదా. ఈ 2 అనేది ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి అనేది చెప్పేదే వై. అర్థమవుందా? ఈ ఎక్స్ ఏంది, ఇది 2 అనమాట. గాట్ ఇట్. నౌ 8 విల్ బి కెన్ బి రిటర్న్ యాజ్ ఎక్స్ ప్లస్ లో ఏంటి, దట్ విల్ బి ద 2 రాసాం. అండ్ 2 మనం ఎన్నిసార్లు మల్టిప్లై చేసాం, దట్ ఈస్ 3. దీన్ని ఎలా చదువుతాం, 2 to the power of 3 అని చదువుతాం. ఓకే, నౌ ఐ థింక్ సో దిస్ ఇస్ వెరీ క్లియర్ ఫర్ యూ రైట్. ఇది మీకు తెలుసు, బట్ స్టిల్ ఐఎమ్ రీకాలింగ్ ఆల్ ద పాయింట్స్. ఓకే, నెక్స్ట్ బేసిక్స్ క్లాస్ మనకి తెలుసు. ప్రోడక్ట్ లా అని, కోఎఫిషియంట్ లా అని, పవర్ ఆఫ్ ద పవర్ రూల్స్ అని, ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు. ఒకసారి క్విక్లీ రాసేసుకుందాం. అదే ఆల్రెడీ మనం యూస్ చేసాం ఒక ప్రాబ్లంలో. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం. సో ఏ టు ద పవర్ ఆఫ్ ఎం మల్టిప్లై విత్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్, దిస్ ఇస్ వన్ ఆఫ్ లా మనకు కావాల్సింది. అండ్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం డివైడెడ్ బై ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్, ఇది కూడా కావాలి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ అండ్ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్, ఇలా కూడా కావాలి. అండ్ నెక్స్ట్ ఏ బి టు ద పవర్ ఆఫ్ ఎం, ఇది కూడా మనకి యూస్ఫుల్లే. అండ్ ఏ డివైడెడ్ బై బి టు ద పవర్ ఆఫ్ ఎం, ఇది కూడా మనకు కావాల్సిందే. అండ్ ఏ టు ద పవర్ ఆఫ్ 0, ఇది కూడా కావాలి. అండ్ ఏ టు ద పవర్ ఆఫ్ -n, ఇది కూడా కావాల్సింది. ఇవి మనకు ఆల్రెడీ మీకు తెలిసిందే, నేను కొత్తగా ఏం చెప్పట్లేదు ఇక్కడ. సో వెనెవర్ ద బేసెస్ ఈక్వల్ అన్నప్పుడు వాటి పవర్స్ ఏమవుతాయి, యాడ్ చేయబడతాయి మల్టిప్లికేషన్ లో ఉన్నప్పుడు. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, మల్టిప్లికేషన్ లో ఉందా డివిజన్ లో ఉందా చెక్ చేసుకోవాలి. ఇక్కడ డివిజన్ లో ఉంది, సో వీఆర్ గోయింగ్ టు సబ్స్ట్రాక్ట్ ఇట్ m-n. అండ్ ఇక్కడ చూడండి, దీన్ని సింపుల్ గా ఏ టు ద పవర్ ఆఫ్ m into n అని రాసుకోవచ్చు. సో ఏ టు ద పవర్ ఆఫ్ m అండ్ హోల్ టు ద పవర్ ఆఫ్ n కెన్ బి రిటర్న్ యాజ్ ఏ టు ద పవర్ ఆఫ్ m into n. అండ్ ఇది చూడండి, ఈ పవర్ ఏదైతే ఉందో ఇండివిజువల్ గా రాసుకోవచ్చు, ఏ టు ద పవర్ ఆఫ్ m అండ్ బి టు ద పవర్ ఆఫ్ m. ఓకే, సిమిలర్ ఇక్కడ కూడా మీకు అర్థమైపోవాలి, ఏ టు ద పవర్ ఆఫ్ m డివైడెడ్ బై బి టు ద పవర్ ఆఫ్ m. ఇది ఇంట్రెస్టింగ్ సార్. ఏ టు ద పవర్ ఆఫ్ 0 విల్ బి ఈక్వల్ టు 1, బట్ a should not be equal to the 0 here. Very 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 important condition. సో మీకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లో అడుగుతుంది, ఏ ప్లేస్ లో మనం ఏ నెంబర్ ఉన్నా ఈక్వల్ టు 1 అన్నారు కదా సార్ అంటే, నో, ఏ షుడ్ నాట్ బి ఈక్వల్ టు ద 0. ఇన్ కేస్ మీకు దీనికి ప్రూఫ్ కావాలంటే డూ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్, దీనికి నేను ప్రూఫ్ చేసి పెడతాను. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని ఏ టు ద పవర్ ఆఫ్ -n ఏదైతే ఉందో 1 డివైడెడ్ బై ఏ టు ద పవర్ ఆఫ్ n గా రాసుకుంటాం. సో న్యూమరేటర్ లో ఉన్నది జస్ట్ డినామినేటర్ లో కన్వర్ట్ అయిపోయింది. I hope these laws are useful for the understanding of logarithms అన్నమాట. ఓకే, లెట్ మీ పుట్ ఇన్ ద బాక్స్. దెన్ మనకు మీరు అలవాటై వచ్చిన మెథడ్ కదా, బాక్స్ లో పెడితేనే ఇంపార్టెంట్. వితౌట్ బాక్స్ లో మనం పెట్టకుండా సార్ చెప్పారంటే, ఏ మాస్టర్ చెప్పినా మనకు అది అన్ఇంపార్టెంట్ కదా. సో మీకోసమే ఒక కలర్ఫుల్ బాక్స్ అనేది డిజైన్ చేసాను, చూసుకోండి.
ఓకే, ఇవన్నీ మనకు కావాల్సిన బేసిక్స్, లాస్ అండ్ ఎక్స్పోనెంట్స్. ఓకే, ఐ హోప్ ఇక్కడ కావాల్సిన ఫౌండేషన్ ఏదైతే ఉందో మనం ఇక్కడ బిల్డ్ చేసుకున్నాము, అండ్ కావాల్సిన లాస్ ఏవైతే ఉన్నాయో అది ఇక్కడ బిల్డ్ చేసుకున్నాం. రైట్, చలో లెట్స్ బిల్డ్ ద ఫౌండేషన్. దేని గురించి మనం బిల్డ్ చేస్తున్నాం? మ్యాథమెటిక్స్ టూల్ దట్ ఈస్ కాల్డ్ లాగరిథమ్ అనే ఒక కొత్త టూల్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఆ టూల్ ఏంటి, ఏం పని చేస్తుందో చూసాం కదా. సో ఎలా పనిచేస్తుంది ఏంటి అది ఇప్పుడు ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవాలి. జాగ్రత్తగా వినాలి. స్టార్టింగ్ ఏదైతే డిస్కషన్ జరుగుతుందో ఫౌండేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో చూడండి, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఎలా రాస్తాను, ఎలా రిప్రజెంట్ రాస్తాము జనరల్ గా అంటే లాగ్ బి ఏ అని చదువుతాం, బేస్ ఏ అని చదువుతాం. సో దీన్ని మనం ఏమంటాము అంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ బేస్ అంటాం. ఏదైతే ఉందో దిస్ ఇస్ కాల్డ్ బేస్ అంటాం. అండ్ ఈ బి ఏదైతే ఉందో దీన్ని మనం ఆర్గ్యుమెంట్ అంటాం. ఏమంటాం? ఆర్గ్యుమెంట్ అంటాం. సో ఇక్కడ ఈ బేస్ వాల్యూస్ అనేవి డిఫరెంట్ ఉండొచ్చు. ఒకసారి మనకు 2 ఉండొచ్చు, ఒకసారి 10 ఉండొచ్చు, ఒకసారి మనకు ఈ కూడా ఉండొచ్చు. ఈ అంటే ఏంటో చూద్దాం మనం. ఓకే, ఒకసారి మనకు డిఫరెంట్ బేసెస్ అనేవి, వాల్యూస్ అనేవి మీకు ఉండొచ్చు. అండ్ ఈ బేస్ ని కంపేర్ చేసుకొని మనకు 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ లాగరిథమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి కామన్ లాగరిథం అండ్ ఇంకొక లాగరిథం వచ్చేసరికి న్యాచురల్ లాగరిథం అని ఉంటుంది. సో ఈ బేస్ ని బట్టి మనం డిసైడ్ చేస్తాం, అదేంటో మనం చూద్దాము. బట్ మీకు బేస్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్ అంటే ఏంటో మీకు ఐడియా వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనం ఒక 2 క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏం చేసాము, డిఫరెంట్ బేసెస్ ఉన్నప్పుడు ఎలా సింప్లిఫై చేస్తాము ఆ క్వశ్చన్. అండ్ ఇంకొకటి ఎక్స్పోనెంట్ ఫార్మ్ ని మనం ఇంకో ఫార్మాట్ లో ఎలా రిప్రజెంట్ చేస్తాం అన్నది కూడా ఇంకో క్వశ్చన్ నేను మిమ్మల్ని అడిగాను. ఓకే, సో చూద్దాం, ఆ కాన్సెప్ట్ కూడా చూద్దాం. ఇప్పుడు లాగ్ బేస్ బి అండ్ ఏ విల్ బి ఈక్వల్ టు, సపోజ్ దిస్ వాల్యూ విల్ బి ఈక్వల్ టు సి ఉంది అనుకుందాం. లెట్ us టేక్ ఇట్ ఇస్ సి ఉంది అనుకున్నాం. ఆ వాల్యూ ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పోనెంట్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయాలి. సో ఎక్స్పోనెంట్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం? ఆర్ యూ కెన్ టేక్, ఇక్కడ మనకు బేస్ మనం ఏమనుకున్నాం, ఇక్కడ ఏ అనుకున్నాం కాబట్టి లెట్ మీ టేక్ అదే అనుకుందాం, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఉంటుంది. సో దిస్ విల్ బి బి అండ్ ఇక్కడ ఏ. రైట్, సో ఇప్పుడు లాగరిథం వర్కింగ్ ఆపరేషన్ ఏంటి, ఎలా సింప్లిఫై చేస్తాం? యాక్చువల్లీ బేసికలీ ఈ లాగరిథం వాల్యూని ఎలా చెప్తాము మనం అంటే ఇదే, ఇక్కడే చాలా చాలా ఇంపార్టెంట్. జస్ట్ లిసన్ కేర్ఫుల్లీ. సో ఈ బి ఏదైతే ఉందో దాన్ని అలాగే రాయండి. ఆ వర్కింగ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఏదైతే ఉందో దాన్ని ఇటు తీసుకురండి అండ్ ఈ సిని పవర్ లో పెట్టేసేయండి. ఈ ఏని ఇటు తీసుకొచ్చాము, బేస్ ఉన్న దాన్ని సిని దాని పవర్ లో పెట్టేసాము. అంటే ఏంటి, దీని వర్కింగ్ ఎలా జరుగుతుంది? ఈ ప్రాసెస్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటే నేను వర్కింగ్ చెప్తాను, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే వచ్చేస్తుంది. ఫర్ సపోజ్ దెర్ ఇస్ ఎ క్వశ్చన్, లాగరిథం లాగ్ 100 బేస్ 10. ఇది ఒక క్వశ్చన్ అన్నమాట. సో మీరు ఎలా థింక్ చేయాలి అంటే సింపుల్, దీని వాల్యూ రావాలి అంటే ఎలా థింక్ చేయాలి? సో యూ కెన్ సీ హియర్, దీన్ని పవర్ మనం ఏ వాల్యూ పెడితే మనకు 100 వస్తుంది. అదే ఇక్కడ చెప్తున్న ప్రాసెస్ అన్నమాట. అర్థమైందా? ఈ 10 ప్లేస్ లో మనకు ఏ వాల్యూ పెడితే ఈ వాల్యూ వస్తుంది. సో ఇది సైక్లిక్ ప్రాసెస్. ఈ 10 to the power of 10 ప్లేస్ లో కాదు, 10 కి పవర్ లో మనం ఏ వాల్యూ పెడితే ఇది వస్తుంది. ఆ విధంగా మీరు థింక్ చేయాలి. చెప్పండి, ఇప్పుడు నాకు 10 పవర్ లో ఏ పెడితే వాల్యూ వస్తుంది? దట్ విల్ బి ఈక్వల్ టు వాట్, 10 స్క్వేర్ కదా. సో దీని వాల్యూ వచ్చేసరికి 100. దీన్ని మనం ఇంకొక విధంగా కూడా సాల్వ్ చేస్తాము. బట్ మీకు లాగరిథం వర్కింగ్ ఆపరేషన్ అర్థమైందా? అర్థమవుతుందా లేదా? సింపుల్. ఇంకొకటి లాగ్ 1 బేస్ 10. ఈ వాల్యూ చెప్పండి నాకు. సింపుల్, మీరు ఎలా థింక్ చేయాలి? ఈ మనకు ఈ 10 to the power of ఏ వాల్యూ పెడితే మనకు 1 వస్తుంది. ఆ వాల్యూ ఏదైతే ఉందో, ఏ వాల్యూ పెడుతున్నామో అది ఇక్కడ రాయండి. ఓకే, 10 to the power of 0 వచ్చేసరికి ఎంత? దిస్ విల్ బి ఈక్వల్ టు 1 కదా. సో ఈ 0 ఏదైతే ఉందో అది ఇక్కడ రాయండి. సో 10 to the power of 0 ఏదైతే ఇక్కడ ఉందో అది ఇక్కడ రాస్తే మనకు ఈ వాల్యూ వస్తుంది. ఐ హోప్ మీకు వర్కింగ్ అర్థమవుతుంది అనుకుంటున్నా. అండ్ లాగ్ ఫర్ సపోజ్ బేస్ 2, ఇప్పుడు నేను బేస్ చేంజ్ చేశాను, దెన్ 8. ఇప్పుడు చెప్పండి, ఎవ్రీవన్ టెల్ మీ హియర్, దీని పవర్ మనకి ఏం పెడితే మనకి 8 వస్తుంది? దీన్ని పవర్ ఏం పెడితే ఆ పెట్టే వాల్యూ ఇక్కడ రాయండి, 8 ఎప్పుడు వస్తుందో అది ఇక్కడ రాయండి. ఓకే, చెప్పండి నాకు ఇప్పుడు. సో దట్ ఈస్ 2 to the power of 3 విల్ బి ఈక్వల్ టు వాట్, 8 కదా. సింపుల్, ఇది వర్కింగ్ కండిషన్. ఇదే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు చూపించడానికి ట్రై చేశాను నేను ఇక్కడ. చూడండి, మనం ఇదే కదా చేసింది. సో బి వాల్యూ, ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అయింది? ఈ బేస్ పవర్ ఏదైతే ఉందో ఇక్కడున్న వాల్యూ పెడితే దానికి అది ఈక్వల్ అయింది. దట్స్ ఇట్, సింపుల్. సో ఇప్పుడు మనకి ఎక్స్పోనెంట్ ఫార్మేట్ ఇచ్చిన, లాగరిథం ఫార్మేట్ ఇచ్చిన ఎలా కన్వర్ట్ చేయాలో అర్థమైందా లేదా? యు గైస్ ఆర్ విత్ మీ ఆర్ నాట్? అండర్స్టూడ్? దట్స్ ఇట్, ఈ బేసిక్ ఫౌండేషన్. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ చెప్పిన సైక్లిక్ లాజిక్ ఏదైతే ఉందో అది అర్థమైతే దెన్ వీ కెన్ ప్లే విత్ దట్ క్వశ్చన్స్ అనమాట.
ఓకే, సో ఇక్కడ ఒక సింపుల్ క్వశ్చన్స్ తీసుకున్నాను, జస్ట్ ప్రాక్టీస్ చేయండి. లెట్స్ ప్రాక్టీస్. మీకు అర్థమైందా లేదో చూద్దాం. కొంచెం అర్థం కాకుంటే మనకి స్టాండర్డ్ ఫార్మేట్ లో, అది ఇప్పుడు నేను మీరు ఇలా థింక్ చేయలేకపోతున్నాము మేము అంటే స్టాండర్డ్ ఫార్మేట్ లో కంపేర్ చేసుకొని చూడండి 1 or 2 ప్రాబ్లమ్స్, దెన్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. సింపుల్ లాగరిథం అనేది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకు స్క్రీన్ మీద ఇచ్చారు. ఆ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? 5 square ఈక్వల్ టు 25. ఫస్ట్ క్వశ్చన్ చదవండి సార్. ఏమిచ్చారు? ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఉంది, మన క్వశ్చన్ చూస్తే తెలిసిపోతుంది, మనకు లాగరిథం ఫార్మేట్ లో రాయాలి. సో మనకు జనరల్ గా స్టాండర్డ్, ఇక్కడ నేను ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి జస్ట్ నేను మీకు అర్థం అవ్వాలని స్టాండర్డ్ ఈక్వేషన్స్ రాస్తున్నాను చూడండి. లాగ్ బి బేస్ ఏ విల్ బి ఈక్వల్ టు సి అయినప్పుడు ది బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ టు ద పవర్ ఆఫ్ సి అవుతుంది, అంతేనా? సో ఇప్పుడు ఈ ఫార్మేట్ లోనే ఉంది అది. సో 25 జస్ట్ మినిట్ 25 విల్ బి ఈక్వల్ టు 5 square. ఇదే ఫార్మేట్ లో ఉందా లేదా? సో ఇదే ఫార్మేట్ లో ఉన్నప్పుడు దీన్ని ఇక్కడ రీప్లేస్ చేయండి సింపుల్. ఇక్కడ లాగరిథంలో చెప్పండి నాకు ఇక్కడ వాట్ వీ కెన్ రైట్ ఇట్ డౌన్. లాగ్ బి ప్లేస్ లో ఇక్కడ ఏముంది? 25 అండ్ ఏ ప్లేస్ లో ఏముంది? ఇక్కడ కంపేర్ చేయండి, ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఏ ప్లేస్ లో ఏముంది? దట్ ఈస్ 5. దేనికి ఈక్వల్? అది ఇక్కడ మీకు ఇక్కడ చూడకుండా కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. 5 square ప్లేస్ లో మనకి ఏం పెడితే 25 వస్తుంది? సింపుల్, దిస్ విల్ బి ద వాట్ 2. అయిపోయిందా? గోట్ ఇట్? యూ గైస్ ఆర్ విత్ మీ ఆర్ నాట్? సో ద బేసిక్ ఫౌండేషన్ వచ్చేసరికి ఏంటి? 5 square ని ఈక్వల్ టు 25 ని మనం ఎలా రాసుకోవచ్చు? దట్ ఈస్ లాగ్ 25 ఇలా రాసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ టు ద పవర్ ఆఫ్ 5 విల్ బి ఈక్వల్ టు 64. ఏ టు ద పవర్ ఆఫ్ 5 విల్ బి ఈక్వల్ టు 64. మళ్ళీ అదే స్టోరీ చెప్పండి. సో దిస్ విల్ బి ద ఏమవుతుంది? సో లాగ్ 64, ఇది బి వాల్యూ కదా 64, రైట్ ఇట్ డౌన్ హియర్. బేస్ ఏదైతే ఉందో ఇది కదా మనకు బేస్, దట్ ఈస్ ఏ ఈక్వల్ టు 5. దట్స్ ఇట్. అర్థమవుతుందా? లాగరిథం ఫార్మేట్ లో మీరు రాయగలుగుతున్నారు లేదా చూడండి. నెక్స్ట్ సిమిలర్లీ 7 to the power of x will be equal to 100. 7 to the power of x will be equal to 100. చెప్పండి దీనికి ఆన్సర్ ఏంటి? దట్ ఈస్ లాగ్ 100, ఇది మనకు బేస్ 7 విల్ బి ఈక్వల్ టు ఇదేమవుతుంది? x. మళ్ళీ కావాలంటే వైస్ వర్స రాసుకొని చూడండి మీరు. ఈ 100 అండ్ ఈ 7 ఇట్ సైడ్ తీసుకురావాలి అండ్ ఈ x ఏదైతే ఉందో దాని పవర్ లో పెట్టుకోవాలి. సింపుల్, ఈజీ. ఫోర్త్ క్వశ్చన్. 9 to the power of 0 will be equal to 1. లాగరిథంలో రాయండి. దట్ ఈస్ లాగ్ 1, ఇది బేస్ 9 విల్ బి ఈక్వల్ టు 0. ఇది ఆల్రెడీ మనం సిమిలర్ క్వశ్చన్ చూసాం. మీరు డౌట్ ఉంటే రివర్స్ లో రాసుకొని చూడండి. ఈ 1 విల్ బి ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ 9 పవర్ ఇది పెడితే దానికి ఏదో 1 అవుతుంది. అదేనా మనకు వచ్చింది? సో యూ గైస్ ఆర్ కంఫర్టబుల్ విత్ దట్. ఎక్స్పోనెన్షియల్ ఫార్మేట్ లో ఉన్నదాన్ని మనం లాగరిథం ఫార్మేట్ లో ఎలా సింప్లిఫై చేస్తామో మీకు తెలిసిపోయింది ఇప్పుడు. అర్థమైందా? రైట్? ఆర్ వైస్ వర్స కూడా మీరు చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, నేను ఏదైతే 2 క్వశ్చన్స్ అడిగానో మీకు ఒక దానికి ఆన్సర్ వచ్చేసింది. సో లార్జెస్ట్ నెంబర్ ని ఎక్స్పోనెన్షియల్ ఫార్మేట్ లో రిప్రజెంట్ చేస్తాం అండ్ ఇంకొక ఫార్మేట్ లో కూడా ఏంటి? ఆ లాగరిథం ఫార్మ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ క్వశ్చన్ నేను మీకు క్లియర్ చేశాను. ఇంకొక క్వశ్చన్ కూడా మీరు చేసుకోవచ్చు, దీనికి డిఫరెంట్. ఓకే, సో దీన్ని ఏమంటారు? ఎక్స్పోనెన్షియల్ కన్వర్ట్ దెమ్ ఫాలోయింగ్ ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ లో కన్వర్ట్ చేయాలి. రివర్స్ లాగరిథం ఫార్మ్ ఇచ్చారు, ఎక్స్పోనెన్షియల్ ఫార్మేట్ లో కన్వర్ట్ చేయాలంట. ఓకే, సో 32 విల్ బి ఈక్వల్ టు 5. చెప్పండి, సింపుల్ చోటా బచ్చా క్వశ్చన్, రైట్? ఈ 32 అలాగే ఉంచండి, ఈ 2ని ఇట్ సైడ్ తీసుకురండి, ఈ పవర్ ని 5 2 to the power of 5 వెరిఫై చేసుకోండి. మళ్ళీ 2 to the power of 5 విల్ బి ఈక్వల్ 32 ఆర్ నాట్? ఎస్ ఆర్ నాట్? చెప్పండి, సింపుల్. సెకండ్ క్వశ్చన్. సో లాగ్ బేస్ 3 81 విల్ బి ఈక్వల్ టు 4. సింప్లిఫై చేయండి. దిస్ 81 విల్ బి ఈక్వల్ టు వాట్? 3 to the power of 4. సింపుల్ సింపుల్. ఇంకో కండిషన్స్ కూడా ఉంది, నేను దాని గురించి కూడా మాట్లాడతాను. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి దట్ ఈస్ లాగ్ 3 1/3 to the power of what? -1. చెక్ చేయండి, చెక్ చేయండి. సో దీన్ని మనం ఎలా రాస్తాం? సేమ్, ఏం భయపడాల్సిన పని లేదు రేషనల్ నెంబర్ ఇచ్చినంత మాత్రాన్ని. సో అదే కాన్సెప్ట్ మనకి ఏదైతే తెలుసో అదే రాయండి. 3 to the power of -1. సో మీకు కిందాక ఎక్స్పోనెంట్ ప్రాపర్టీ ఉంది కదా, a to the power of -1 విల్ బి రిటర్న్ యాజ్ 1/a to the power of n. అదే ఫార్మేట్ లో ఉందా లేదా ఇది? ఎస్. నెక్స్ట్ ఫోర్త్ వన్. దిస్ ఇస్ లాగ్ 3 and 4 విల్ బి ఈక్వల్ టు 2/3 అంట. సింపుల్, అగైన్ మనకి ఏం తెలిసిన బేసిక్స్ అదే అన్నమాట. 4 3 to the power of 2/3, అంతేనా? హోల్ పవర్ 3/3 అవుతుంది. సో ఇది అన్నమాట మన ప్రాసెస్. సో యూ కెన్ రైట్ ఇట్ డౌన్ ఇన్ దిస్ వే. సో ఇప్పుడు లాగరిథం ఫార్మేట్ నుంచి ఎక్స్పోనెన్షియల్ ఫార్మేట్ లో ఏదైతే ఉందో, సో మనం ఆల్రెడీ క్లియర్ గా రాసేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ 2 ఫార్మేట్లు ఎలా ఇచ్చినా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ ద బేసిక్స్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో మనకు అర్థమైంది, ఆపరేషన్ ఎలా వర్కౌట్ అవుతుంది అండ్
ఎలా ఫంక్షన్ అవుతుందో మనం నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏదైతే ఉందో మీకు చెప్పాను కదా. సో కామన్ లాగారిథం అంటే దీని బేస్ ఏమి ఉండాలి, 10 ఉండాలి. ఓకే, సో న్యాచురల్ లాగారిథం అంటే దీని బేస్ వచ్చేసరికి ఈ ఉండాలి. సో ఈ వాల్యూ వచ్చేసరికి 2.7471 సంథింగ్ ఉంటుంది. సో ఇది మీరు ఇంకా మనం ఫ్యూచర్ క్లాసెస్ లో నేర్చుకుందాం. బట్ యూ కెన్ సీ హియర్ వెన్ ఎవర్ ద బేసెస్ ఈక్వల్ టు 10 ఉన్నప్పుడు దాన్ని మనం న్యాచురల్ కామన్ లాగారిథం అంటాం. న్యాచురల్ లాగారిథం వచ్చేసరికి దట్ ఈస్ బేస్ ఈక్వల్ టు ఈ అయినప్పుడు దీన్ని జనరల్ గా ఎల్ఎన్ అని కూడా రిప్రజెంట్ చేస్తాం. న్యాచురల్ లాగారిథం సార్ ఎన్ఎల్ కదా సార్, ఎన్ ఫర్ న్యాచురల్, ఎల్ ఫర్ లాగారిథం అంటే కాదు, ఇక్కడ రివర్స్ లో రిప్రజెంట్ చేస్తాం ఎల్ఎన్ అన్నప్పుడు మీరు ఏం తీసుకోవాలి, బేస్ షుడ్ బి ద వాట్, ఇది తీసుకోవాలి. కామన్ లాగారిథం అంటే దట్ ఈస్ లాగ్ విల్ బి 10 ఇలా రాస్తాం జనరల్ గా. ఓకే, ఇది ఒక క్లాసిఫికేషన్. అండ్ ఇంకొక డౌట్ మీకు రావాలి, ఇంకొక డౌట్ ఏం రావాలి, ఇక్కడ మనం బేస్ తీసుకుంటున్నాం కదా. సో ఆ బేస్ కి పాజిటివ్ వాల్యూస్ ఉంటాయా, నెగిటివ్ వాల్యూస్ ఉంటాయా, మనకి ఎలా వస్తుంది ఆ బేస్ వాల్యూ వచ్చేసరికి ఎలా ఉంటుంది యాక్చువల్ బేసికలీ లైక్ పాజిటివ్ ఏ ప్లేస్ లో మనం పాజిటివ్ వాల్యూస్ తీసుకోవాలా, నెగిటివ్ వాల్యూ తీసుకోవాలా, అండ్ ఏ వాల్యూస్ అన్న తీసుకోవచ్చా, సిమిలర్లీ ఫర్ ద బి ఆల్సో. అండ్ ఇక్కడ వచ్చే వాల్యూ కూడా మనకు ఆన్సర్ పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా, ఏముంటుంది, ఈ క్వశ్చన్ మీకు రావాలి. సో దీన్ని అర్థం చేసుకోవాలంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇక్కడ మనకు 2 డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి, బాగా నోటీస్ చేయండి. అండ్ ఇక్కడ మనకు ఏమొచ్చింది, -1 ఈక్వల్ టు లాగరిథం వాల్యూ మనం సింప్లిఫై చేస్తే -1 వచ్చింది. అండ్ ఇక్కడ ఈ రెండిట్లో పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ ఇచ్చాను మీకు. సో లాగరిథం లాగ్ ఇది ఆల్రెడీ మనం చూసాం కదా, 1 విల్ బి ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత అయింది, 0 అయింది. అంటే లాగరిథం సింప్లిఫై చేశాక మనకి ఏమేమి వాల్యూస్ వచ్చాయి చెప్పండి నాకు ఒకసారి క్లియర్ గా. సో వీ గాట్ దట్ వర్డ్, పాజిటివ్ వాల్యూస్ కూడా వచ్చాయి. లెట్ మీ షో యూ, పాజిటివ్ వాల్యూస్ కూడా వచ్చాయి అండ్ నెగిటివ్ వాల్యూస్ కూడా వచ్చాయి అండ్ ఇక్కడ 0 వాల్యూ కూడా వచ్చింది. ఓకే, 0 వాల్యూ కూడా వచ్చింది. మీరు ఇంకొక అబ్జర్వేషన్ నోటీస్ చేస్తే ఇక్కడ పాజిటివ్ ఎప్పుడు వస్తుంది అండ్ ఇక్కడ ఈ వాల్యూస్ ఎప్పుడు వస్తుంది చూడండి. సపోజ్ బేస్ అనేది ఎక్కువ ఉండి ఇది తక్కువ ఉంది అనుకోండి, ఈ వాల్యూ బేసికలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్ లో ఉందనుకో అప్పుడు నెగిటివ్ వాల్యూస్, ఈ మైన్యూట్ డిఫరెన్స్ మీరు నోటీస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి అండ్ అంటే మనకి లాగరిథం సింప్లిఫై చేశాక మనకు పాజిటివ్ వాల్యూస్ అన్న రావచ్చు, లెట్ మీ రైట్ ఇట్ డౌన్ హియర్, పాజిటివ్ వాల్యూస్ అన్న రావచ్చు, ఆర్ నెగిటివ్ వాల్యూస్ అన్న రావచ్చు, ఆ 0 అన్న రావచ్చు. ఇది ఒక ఫస్ట్ అబ్జర్వేషన్ ఎవ్రీ వన్ నోటీస్ చేశారు. లేదు అంటే మీరు క్వశ్చన్ సింప్లిఫై చేశాం కదా, అది చూడండి ఒకసారి. డన్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ వచ్చేసరికి నేనేమన్నాను, ఇంకో క్వశ్చన్ బేస్ ఏముండాలి అండ్ ఆర్గ్యుమెంట్ ఏముండాలి, లైక్ బేస్ ఆర్గ్యుమెంట్ కి కండిషన్ ఏంటి అసలు బేసికలీ అది మనం మాట్లాడుకున్నాం. ఫర్ సపోజ్ లెట్ అస్ సపోజ్ టు టేక్, ఇంకొక క్వశ్చన్ మీకు రావాలి ఇక్కడ, లెట్ మీ రైట్ ఇట్ డౌన్, ఇక్కడ మాట్లాడుకుందాం. ఇప్పుడు సపోజ్ లాగ్ 10 అండ్ బేస్ 10, ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటి చెప్పండి నాకు, దీని ఆన్సర్ ఏంటి బేసికలీ, ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రాపర్టీ మనం చూస్తాము, బట్ దీని ఆన్సర్ ఏంటో చెప్పండి నాకు. ద సింపుల్ ఈస్, దీని మనకు తెలిసిన లాజిక్ ఏంటి, దీని పవర్ ఏది పెడితే ఇది ఆన్సర్ వస్తుంది. 10 పవర్ మనకి ఏం పెడితే మనకు 10 వస్తుంది సార్, దట్ ఈస్ సింపుల్ 1. ఓకే, సో ఇక్కడ బేస్ అండ్ ఆర్గ్యుమెంట్ అనేవి రెండు ఈక్వల్ అయ్యాయి, ఆన్సర్ ఏమొచ్చింది, 1 వచ్చింది. బేస్ ఆర్ ఆర్గ్యుమెంట్ విల్ బి ఈక్వల్ ఉన్నప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది, 1 వచ్చింది, రైట్. ఇప్పుడు ఇంకొకటి అంటే దాని అర్థం ఏంటి అంటే, సపోజ్ ఈ వాల్యూ ఏదైతే ఉందో, ఈ బేస్ వాల్యూ ఏదైతే ఉందో, కండిషన్ ఏదైతే ఉందో, ఇంకో మీరు బేస్ పాయింట్ కి గుర్తుపెట్టుకోవాల్సి ఇంకో పాయింట్ యాడ్ చేసుకోండి, ఈ బేస్ షుడ్ బి గ్రేటర్ దెన్ 0 అయి ఉండాలి. ఓకే, అండ్ ఇట్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 1 అయి ఉండాలి. ఎందుకు 1 అయి ఉండాలి అనేది చూద్దాం ఇప్పుడు, నేను మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ వాల్యూ గ్రేటర్ దెన్ 0 అయి ఉండాలి అండ్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 1 అయి ఉండాలి. ఎందుకు సార్, ఎందుకు 1 అయి ఉండకూడదు అంటే, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంకో క్వశ్చన్ లో తీసుకున్నాను, లాగ్ సపోజ్ 10 ఉన్నది 1 పెట్టుకున్నాను. ఓకే, ఇది నా క్వశ్చన్. సో ఇప్పుడు నాకు చెప్పండి, బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎ లాగరిథం ఏంటి, ఇక్కడ మనకు ఈ దీని పవర్ ఏ వాల్యూ పెడితే మనకు 10 వస్తుంది చెప్పండి నాకు. బేసికలీ 1 పవర్ నేను ఏ నెంబర్ పెట్టినా నాకు ఇదర్ -1 ఆర్ +1 మాత్రమే వస్తాయి. అదర్ దెన్ దట్ ఏదైనా వాల్యూ వస్తుందా, ఈ వాల్యూ రావడానికి ఛాన్స్ ఉందా మనకి, లేదు. అందుకే ఈ 1 వాల్యూ మనం పెట్టకూడదు, బేస్ లో గ్రేటర్ దెన్ 1 ఉండాలి. సో ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకోండి. అండ్ గ్రేటర్ దెన్ 1 అయి ఉండాలి అండ్
షుడ్ బి గ్రేటర్ దెన్ 0 అనమాట. నెగిటివ్ వాల్యూస్ కూడా ఎగ్జిస్ట్ అవ్వద్దు. నెగిటివ్ వాల్యూ కూడా ఎందుకు ఎగ్జిస్ట్ అవ్వద్దు అంటే, ఫర్ సపోజ్ ఇక్కడ నేను అదే విధంగా మీరు వెరిఫై చేసుకోండి. ఇక్కడ -2 పెట్టాను అనుకోండి, -2 ఏదైనా పెడితే మనకి ఈ వాల్యూ వస్తుందా చెక్ చేసుకోవాలి మీరు, రైట్? ఆ 2 కండిషన్స్ మీరు వెరిఫై చేసుకోండి. ఐ థింక్ ఇది ఈ కండిషన్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. దాట్స్ ఇట్. ఇది మనకు కావాల్సిన బేసిక్ ఫౌండేషన్స్, రైట్? ఇప్పుడు ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకుందాం. కొన్ని ప్రాపర్టీస్ ఆల్రెడీ మనం ఇండైరెక్ట్ గా మీకు చెప్పేశాను, బట్ ఇండైరెక్ట్ గా అక్కడ ప్రాపర్టీ ఉన్నా ఏమున్నా కూడా మనకి ఏదైతే ఉందో జస్ట్ ఆ బేసిక్ కోర్ పాయింట్ మీదే ఉంటుంది అనమాట. సో ఇందాకే ఒక డిస్కషన్ చేసాం కదా మనకు, దట్ ఈస్ వెన్ ఎవర్ ద లాగ్ ఈక్వల్ ఉన్నప్పుడు దిస్ వాల్యూ విల్ బి ఈక్వల్ టు వాట్ 1 అవుతుంది. బేస్ ఆర్ ఈక్వల్ ఉన్నప్పుడు, రైట్? 1 అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి కూడా మనం మాట్లాడుకున్నాం, log 1 అండ్ a. ఈ వాల్యూ ఏమవుతుంది చెప్పండి నాకు ఇక్కడ. సో ఆల్రెడీ చూసాం మనం, e ఏం పెడితే మనకు 1 వస్తుంది, 0 పెడితే 1 వస్తుంది, గుర్తుపెట్టుకోండి, రైట్? ఎస్, ఈ 2 కామన్ గా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మన కోషంట్ రూల్స్, ప్రోడక్ట్ రూల్స్ అని చూసాం కదా, ద సేమ్ స్టోరీ ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. log mn ఇలా ఉందనుకోండి, మల్టిప్లికేషన్ లో ఉంది. ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉన్నప్పుడు మనకి ఏం రావాలి, ఎడిషన్ రావాలి కదా. సో log m ప్లస్ log n. సరే ఇక్కడ బేస్ ని ఎందుకు మీరు ఫోకస్ చేయట్లేదు? ఇక్కడ బేస్ ఏదైతే ఉందో, సపోజ్ ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ కూడా ఏనే ఉంటుంది, ఇక్కడ కూడా ఏనే ఉంటుంది. దట్స్ వై ఐఎమ్ నాట్ స్పెసిఫిక్ చేయట్లేదు అనమాట. ఓకే, నెక్స్ట్ అదే ఇన్ కేస్ లాగ్ డివిజన్ లో ఉందనుకోండి, m డివైడెడ్ బై n ఉందనుకోండి. సో దీన్ని ఎలా రాస్తాం, డివిజన్ లో ఉంది, అప్పుడు ఏమవ్వాలి మనకు, సబ్స్ట్రాక్ట్ అవ్వాలి, log m మైనస్ log n. ఇదొక ప్రాపర్టీ. దెన్ ఇంకొక ప్రాపర్టీ log a⁴n ఉందనుకోండి, ఇక్కడ మనం a అనేది బేస్ అనుకుంటున్నాం కాబట్టి ఇలా ఉందనుకోండి, b⁴n ఉందనుకోండి. సో దీన్ని మనం ఎలా రాస్తామంటే, ఈ n ఏదైతే ఉందో ముందుకు వచ్చేస్తుంది, n log b అవుతుంది. క్లియర్? ఇంకొక బేసిక్ ప్రాపర్టీ, సపోజ్ ఇక్కడ log b అండ్ బేస్ a అండ్ ఈక్వల్ టు log a అండ్ బేస్ log c అండ్ బేస్ a. ఇక్కడ బేసెస్ ఈక్వల్ అయినాయి, అక్కడ బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పవర్ ఈక్వల్ అవుతాయి కదా. పవర్ ఈక్వల్ అయినప్పుడు ఈ 2 వాల్యూస్, ఈ 2 లాగరిథమ్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి, b ఈజ్ ఈక్వల్ సి ఉన్నప్పుడు మాత్రమే ఈక్వల్ అవుతాయి కదా. గాట్ ఇట్? సో ఇక్కడ b ఈజ్ ఈక్వల్ సి ఉన్నప్పుడు అర్థం. జస్ట్ సింపుల్, మీరు ఏదైతే లాజిక్ చెప్పానో అదే లాజిక్ బ్లైండ్ గా ఫాలో అయిపోండి. ఓకే, సో ఇది మనం ఆల్రెడీ వాడాం, మీకు తెలుసో లేదో నేను ఇంకొక విధంగా చెప్తానని చెప్పాను కదా. ఈ ప్రాపర్టీని చూద్దాం ఇప్పుడు. ఫర్ సపోజ్ దేర్ ఇస్ ఎ క్వశ్చన్ కాల్డ్ log 100 బేస్ 10. ఇది ఆల్రెడీ చూసామా లేదా మనం? సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, log 10² ఇంటూ 10 అని రాసుకోవచ్చా? ఇంటూ 10 కాదు, బేస్ 10 అని రాసుకోవచ్చు కదా. ఇది ఏ ఫార్మేట్ లో ఉంది, b⁴n ఫార్మేట్ లో ఉంది కదా. దీని వాల్యూని ముందుకు తీసుకొచ్చామనుకోండి, 2 log 10 బేస్ 10 అవుతుంది కదా. ఇది మనకు ఆల్రెడీ తెలుసు, ఈ వాల్యూ ఎంత, వెనెవర్ ద బేసెస్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు 1 అవుతుంది. సో అది 1 అయినప్పుడు దట్ ఈస్ 2 into 1 అవుతుంది. సో దిస్ ఆన్సర్ విల్ బి ఈక్వల్ టు వాట్ 2. కానీ మనం డైరెక్ట్ గా చెప్పేసాం, గుర్తుందా మీకు? సో 10⁴ మనం ఏం పెడితే మనకు 100 వస్తుందని డైరెక్ట్ గా చెప్పేసాం ఇక్కడ 2. అక్కడే ప్రాపర్టీస్ యూస్ చేసాం. ఓకే, సో ఇక్కడ బేసిక్ రిలేట్. సార్ మరి వీటికి ప్రూఫ్ ఏంటి, ఎలా ప్రూఫ్ చేయాలి మనం? సో దీనికి ఎలా ప్రూఫ్ చేయాలి అంటే, నేను ఒకటి చెప్తాను, మిగతా ప్రూఫ్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. ఓకే, బట్ ఎలా ప్రూఫ్ చేయాలో నేను చూపిస్తాను, ఒకటి చూడండి. ఓకే, ఫర్ సపోజ్ దెర్ ఈస్ అ క్వశ్చన్ log m n అని ఉంది కదా. ఓకే, సో దీనికి బేస్ మనం a అనుకుందాం, log m బేస్ a అండ్ log m బేస్ a. ఓకే, సపోజ్ దీన్ని మనం x అనుకుందాం, దీన్ని మనం y అనుకుందాం, ఓకే, దీన్ని మనం z అనుకుందాం. ఓకే, దీన్ని ఎక్స్పోనెంట్ ఫార్మేట్ లో రాయండి. ఇది x అయినప్పుడు m విల్ బి ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ, a⁴x. లాజిక్ ఐఎమ్ కన్వర్టింగ్ లాగరిథం ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్, రైట్? ఇది n అయినప్పుడు ఇదేమవుతుంది, a⁴y. ఇవి రెండు ఎలా ఉన్నాయి, అడిషన్ లో ఉన్నాయా? సో a⁴x ప్లస్ a⁴y, అంతేనా? రైట్, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, a⁴x ప్లస్ y అని రాసుకోవచ్చా? ఇప్పుడు దీన్ని కూడా సింప్లిఫై చేయండి. దెన్ m1 విల్ బి ఈక్వల్ టు a⁴z. m1 will be equal to a⁴z. So simple, this will be equal to a⁴z. ఆ z ఏంటి ఇక్కడ, రీప్లేస్ చేయండి. ఆ z ఏంటి ఇంత, a⁴m ఇంటూ n a⁴m ప్లస్ n. అదేనా, అర్థమవుతుందా?
ఏ లాజిక్, ఏ ప్రాపర్టీ మనం ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం కదా, a to the power of m into a to the power of n equal to a to the power of m plus n. The same thing which I am using here. m into n will be equal to, that is a to the power of m plus n. డన్, అదనమాట. సో ఇఫ్ యూ నీడెడ్ ఇలాగే మనం ప్రూవ్ చేసుకోవచ్చు. బట్ ఇది సింపుల్, మీరు ఎక్స్పోనెన్షియల్ ఫార్మేట్ లో ఏదైతే ట్రిక్ గుర్తుపెట్టుకున్నారో అదే వేలో దీన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ టు అండర్స్టాండ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎ లాగరిథమ్స్. ఓకే, చలో. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, సరే ఇది చాలా లాగరిథమ్స్ లో ఇంకా ఉన్నాయి, బట్ బేసిక్ క్లాస్ ఇది బేసిక్ అన్నమాట. ఇంకా ఉన్నాయి, ఇంకా లాస్ ఉన్నాయి, ఇంకా ప్రాపర్టీస్ ఉన్నాయి. అది మనం నెక్స్ట్ సిరీస్ లో చూద్దాం. ఇది బేసిక్స్ క్లాస్ కాబట్టి జస్ట్ ఇక్కడి వరకు మాత్రమే చెప్తున్నాను. సో యు ఆర్ ఇన్ బి ఏ పొజిషన్, లాగరిథమ్ ని ఎలా అప్లై చేస్తాం, మనం ఎలా సింప్లిఫై చేస్తాం, ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ టు లాగరిథమ్ ఫార్మ్ ఎలా కన్వర్ట్ చేస్తాం, అండ్ వైస్ వర్సా కూడా ఎలా కన్వర్ట్ చేస్తాం, అండ్ వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ ఏంటి అండ్ ఎలా డెరైవ్ చేసామో అది మీకు తెలియాలి. ఓకే, డన్. ఎస్ సార్, మరి ఇవి తెలిస్తే మాకు ఐఐటి ఫౌండేషన్ మేము క్రాక్ చేస్తామా? నేను అదే క్వశ్చన్ అడిగాను మా మాస్టర్ని కూడా, మీరు అడిగినట్టే. ఇక్కడ వరకు నాకు చెప్పారు, దాని తర్వాత మరి నేను ఐఐటి క్వశ్చన్ చేయగలుగుతాను ఇవి తెలిస్తే? ఎస్, ఐఐటి క్వశ్చన్ కాదు సార్, ఐఐటి అడ్వాన్స్ క్వశ్చన్ చేయిస్తారు. చూడండి, దిస్ ఇస్ జేఈ అడ్వాన్స్ 2013 క్వశ్చన్, 4 మార్క్ క్వశ్చన్ అండ్ -1 మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనమాట. ఓకే, ఏమి ఇచ్చారు చూద్దాం. సార్ నమ్మట్లేరు కదా మీరు, నేను నమ్మలేదు సార్, మా మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాక నమ్మాను సార్. ఓకే, చూద్దాం. ఇప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తెలియాలి. ఇక్కడ నేను ఫస్ట్ లో మీకు చెప్పాను కదా, ఇక్కడ 2 బేసెస్ ఆర్ డిఫరెంట్ ఉన్నప్పుడు ఎక్స్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సార్ అంతా బాగానే ఉంది, మీరు 2 క్వశ్చన్స్ అడిగారు, ఒక దానికి ఆన్సర్ ఇచ్చారు, మరి ఇంకో దానికి ఏది సార్, అసలు మెయిన్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వట్లేదు కదా సార్ అనేసి నేను అడిగాను, నాకు ఆన్సర్ వచ్చింది విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ క్వశ్చన్ అనమాట. ఓకే, చూద్దాం. చూడండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో లాగరిథం అప్లై చేయండి బోత్ సైడ్. 3 to the power of x and log 4 to the power of x minus 1. I think I'm clear, right? ఇక్కడ which identity యూజ్ చేయాలి? log m to the power of n, బేస్ a అనుకోండి, దెన్ ఈ n ఏదైతే ఉందో ముందుకు వస్తుంది, log m a అవుతుంది. దిస్ ఈస్ ద వన్ వీ నీడ్ టు యూజ్ ఇట్ హియర్, రైట్? ఎస్, ఇది తెలిస్తే ఈ ప్రాపర్టీ తెలిసి మనం ఆడుకోవచ్చు సార్. చూద్దాం. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ ఆన్సర్ రైట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ. ఓకే, అది మనం లేటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒక జనరలైజ్ గా సింప్లిఫై చేద్దాం. చూడండి, ఓకే సింప్లిఫై చేద్దాం సార్. చేస్తే ఇక్కడ ఎక్స్ విల్ బి ఈక్వల్ టు log 3 వచ్చిందా, ఈ ఎక్స్ ముందుకు వచ్చేస్తుంది. సిమిలర్లీ ఎక్స్ -1 విల్ బి ఈక్వల్ టు ఏమొచ్చింది, log 4 వచ్చిందా. ఓకే, ఈ ఎక్స్ ఉన్నదాన్ని ఒక సైడ్ తీసుకొద్దాం, ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ -1 అయిపోతుంది అప్పుడు. సో log 3 బై ఈ లాగ్ ని ఇటు సైడ్ పంపించేస్తున్నాం కదా. అది లేదు అంటే దీన్ని ఫర్దర్ గా సింప్లిఫై చేద్దాం, నో ప్రాబ్లం. ఫర్దర్ గా సింప్లిఫై చేయండి. సో ఎక్స్ log 3 అండ్ ఎక్స్ log 4 అండ్ మైనస్ log 4. ఐ థింక్ ఐఎమ్ క్లియర్. ఈ ఎక్స్ ని ఏదైతే ఉందో ఇన్సైడ్ మల్టిప్లికేషన్, మైనస్ ని ఇన్సైడ్ మల్టిప్లికేషన్. ఇక్కడ ఎక్స్ కామన్ తీసుకుంటే ఈ log 3 ఈ పార్ట్ ఇటు సైడ్ వస్తుంది, సో log 4 ఉంటుంది ఇక్కడ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -log 4 ఉంటుంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, మళ్ళీ మనకు log m మైనస్ log a ప్రాపర్టీ, log m మైనస్ log n, దట్ ఈస్ log m by n. గుర్తుందా? ఎస్, ఆ ప్రాపర్టీని యూజ్ చేద్దాం. చేస్తే x విల్ బి ఈక్వల్ టు log 3/4 అండ్ విల్ బి ఈక్వల్ టు -log 4 ఉంది. సో x లో మొత్తాన్ని అటు నుంచి -log 4 అండ్ log 3/4 ఇలా వచ్చింది. దీని నుంచి తీసుకొచ్చాను. బట్ ఇక్కడ మైనస్ చూస్తే మనకి ఎక్కడ మైనస్ కనిపిస్తలేదు న్యూమరేటర్ పార్ట్ లో కదా. సో దాన్ని ఏం చేద్దాం, మనం దీన్ని ఉల్టా రాసుకోండి. దీన్ని 3/4 ఉంది కదా, దాన్ని రివర్స్ రాసుకోండి, 4/3. అప్పుడు ఇది మైనస్ మైనస్ అవుతుంది, కెట్ క్యాన్సిల్ అవుతుంది. log 4 డివైడెడ్ బై log 4/3 అవుతుంది. ఎస్, డన్. ఓకే సార్, ఇది మనకు వచ్చిన ఎక్స్ వాల్యూ, బట్ మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఆ ఎక్స్ వాల్యూవే లేదు. ఎలా చేద్దాం? ఆ ఎక్స్ వాల్యూ లేదు, మరి ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం? చెప్పండి. సో లెట్ మీ ఎరేజ్ దిస్ పార్ట్. సో మీకు ఇది నోట్స్ కింద నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్. రైట్, ఇది మనకు వచ్చిన ఫైనల్ ఎక్స్ ఆన్సర్. బట్ ఇది ఆప్షన్ మీకు ఆప్షన్ లో లేదు. సార్ డైరెక్ట్ ఆన్సర్ లో ఇస్తే అది బోర్డ్ ఎగ్జామ్ అవుతుంది కానీ ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ ఎందుకు అవుతుంది సార్? యా, సో ఇలా స్ప్లిట్ చేసుకున్నాక
మనం ఏం చేద్దామంటే ఇప్పుడు డిఫరెంట్ బేసెస్, సో మనకి ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి బేసెస్ మనకు ఫిక్స్డ్ బేసెస్ లేవు. ఇక్కడ చూడండి బేసెస్ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఒక్కొక్క బేస్ యూస్ చేసుకొని చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బేస్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి బేస్ విల్ బి ఈక్వల్ టు 3 అనుకుందాం. తీసుకుందాం, చూద్దాం, సింప్లిఫై చేద్దాం. సో సింప్లిఫై చేశాక ఎక్స్ విల్ బి ఈక్వల్ టు ఏమొచ్చింది, లాగ్ బేస్ 3 4 అండ్ లాగ్ 4 బేస్ 3 అండ్ లాగ్ 3 బేస్ 3. ఇప్పుడు సింప్లిఫై అయింది చూడండి, ఇక్కడ లాగ్ 4 బేస్ 3 అండ్ లాగ్ 4 బేస్ 3. వెనెవర్ ద బేస్ అండ్ ఆర్గ్యుమెంట్ ఈక్వల్ ఉన్నప్పుడు దాని ఆన్సర్ విల్ బి ఈక్వల్ టు 1 అని మనం ఆల్రెడీ ప్రాపర్టీలో చూసాము. చూసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఈ ఆప్షన్ ఎక్కడైనా మీకు కనిపిస్తుందా, లేదు, ఎక్కడ కనిపించట్లేదు. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది చూడండి, అబ్జర్వ్ చేయండి. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 4ని 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. సో 2 స్క్వేర్ అని రాసుకుంటే ఆ స్క్వేర్ని ముందుకు తీసుకురావచ్చు. సో 2 లాగ్ 2 3 అని రాసుకోవచ్చు. ఈ 2 మళ్ళీ ఇక్కడికి వస్తే 2 స్క్వేర్ అవుతుంది, దట్ విల్ బి ద 4 అగైన్. ఇక్కడ కూడా సేమ్ అలాగే రాసుకోవచ్చు. ఈ ఆప్షన్ ఉంది, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ ఒకటి. నెక్స్ట్ బేస్ వాల్యూ వచ్చేసరికి ఇప్పుడు ఏం తీసుకుందాం, 2 తీసుకుందాం. బేస్ వాల్యూ 2 తీసుకోండి. 2 తీసుకుంటే లాగ్ ఎక్స్ విల్ బి ఈక్వల్ టు లాగ్ 4 ఇది డివైడెడ్ బై లాగ్ 4 బేస్ 2 అండ్ లాగ్ 3 బేస్ 2. సో ఇది ఆల్రెడీ మనకు తెలుసు. సో ఇక్కడ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, లాగ్ 2 స్క్వేర్ డివైడెడ్ బై లాగ్, ఇక్కడ 4ని కూడా 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు, లాగ్ 3 2 అని రాసుకోవచ్చు. రైట్, ఈ 2 ముందుకు వచ్చేస్తుంది, లాగ్ 2 బేస్ 2 వాల్యూ వచ్చేసరికి ఈ వాల్యూ 1 అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ 2 ఉంటుంది రెస్ట్. సో 2 న్యూమరేటర్ పార్ట్లో ఓన్లీ 2 మిగిలింది, డినామినేటర్లో 2 మైనస్ లాగ్ 3 బేస్ 2. ఎస్, ఈ ఆన్సర్ కూడా అవైలబుల్ ఉంది మనకి. సో ఆప్షన్ బి ఆల్సో కరెక్ట్. ఇప్పుడు బేస్ ఈక్వల్ టు 4 చూడండి. సో బేస్ ఈక్వల్ టు 4 చూడండి, ఇది మీరు ట్రై చేయండి. సో ఏ ఆన్సర్ వస్తుందో చెప్పండి. ఆప్షన్ సి ఇదైతే రాదు ఇక కదా, ఎందుకంటే మనకి ఇది ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇదైతే బేస్ 2లో ఇదైతే రాదు. సో 4 చూడండి, మీకు ఈ ఆప్షన్ కూడా వస్తుంది. దిస్ ఈజ్ యువర్ హోంవర్క్. దట్స్ ఇట్ సార్. ఇది ఐఐటి అడ్వాన్స్ లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్ అడిగారు. లెంత్ ఉందా అంటే ఉంది, బట్ ఇందులో కాన్సెప్ట్ ఉందా అంటే మీకు చెప్పడానికి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, కానీ బట్ వీ కెన్ డైరెక్ట్లీ రైట్ ఇట్ డౌన్, డైరెక్ట్లీ స్టెప్ వితౌట్ ఎనీ ఫర్దర్ ఏమంటారు డిలే లేకుండా ఒకటే పేజ్ లో చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నమ్ముతారా? సో ఏదైతే మాస్టర్ అడిగారో దానికి నేను ఆ మాస్టర్ జస్టిఫై చేశారా లేదా? సో జస్ట్ మనం బేసిక్స్ తెలిస్తే, ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటే మనం ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయొచ్చు, నాట్ ఓన్లీ ద ఐఐటి జేఈ అడ్వాన్స్. దట్స్ ఇట్. సో ఈ క్వశ్చన్స్ తో మనకి జేఈ అడ్వాన్స్, జేఈ మీన్స్ అంటే భయం ఉంటే కొంచెం మీకు భయం పోతుందన్న ఇంటెన్షన్తో ఈ క్వశ్చన్ తీసుకున్నాను. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసరికి ఫౌండేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మీకు తెలియడానికి ఈ క్వశ్చన్ తీసుకున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. దట్స్ ఇట్. ఇక్కడి వరకు మీకు లాగరిథం బేసిక్ ఫౌండేషన్ ఏవైతే కావాలో అది అంతా చేసేసాను. బట్ ఇది చాలా అంటే ఇది చాలదు, ఇంకా వస్తాయి. బట్ ఫౌండేషన్ ఏదైతే ఉందో అది నేను బిల్డ్ చేసి మీకు ఇచ్చేసాను అనమాట. చలో, ఇప్పుడు మీకు ఎంతవరకు అర్థమైంది ఏంటి అనేది ఇప్పుడు మీకు ఎలా తెలుస్తుంది అంటే ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. క్వశ్చన్ అటెంప్ట్ చేసి మీ స్కోర్ ఎంత, 5 క్వశ్చన్స్ ఉంటాయి, 5 అవుట్ ఆఫ్ ఎంత వచ్చిందో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అనమాట. సో నేను మీకు రిప్లైలు కూడా ఇస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, సో ఇఫ్ పాసిబుల్ అండ్ నెక్స్ట్ క్లాస్లో ఎవరైతే రిప్లై ఇచ్చారో వాళ్ళకి రెస్పాండ్ కూడా చెప్తాను అనమాట, వాళ్ళ నేమ్స్ కూడా అనౌన్స్ చేస్తాను. ఓకేనా? చలో, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్ యువర్ స్క్రీన్. పాజ్ చేయండి, వీడియో ట్రై చేయండి, దెన్ ఆఫ్టర్ దట్ సొల్యూషన్ చూడండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు? దేర్ ఇస్ ద లాగ్ 144 వాల్యూ ఇచ్చారు, ఈక్వల్ టు వాట్? సో దీస్ ఆర్ ద ఆప్షన్స్ ఈస్ గివెన్ టు అస్. ఓకే, ఇక్కడ బేస్ ఇచ్చారనుకోండి, ఈ క్వశ్చన్ మనకు జుజ్జుబీ క్వశ్చన్, చోటా బచ్చా క్వశ్చన్. సో బేస్ ఇవ్వలేదు, బట్ ఎలా సింప్లిఫై చేస్తాం సార్? మీకు అదే డౌట్ వచ్చిందా? ఎస్. ఓకే, సో డౌట్ వచ్చినప్పుడు ఏం చేద్దాం? ఆప్షన్స్ హెల్ప్ తీసుకుందామా? ఎస్, తీసుకుందాం సార్. సో చూస్తే ఇప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ ఆప్షన్ చూసారనుకోండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఈ 2 ముందుకు వచ్చిందంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఉన్నట్టే కదా. సో అక్కడ రాసామనుకోండి, దెన్ యూ విల్ గెట్ ద వాల్యూ వాట్? సో లాగ్ 16 అవుతుంది కదా, 4 స్క్వేర్ 16 అవుతుంది. ఓకే, ప్లస్ ఈ వాల్యూ కూడా ఇక్కడ ఉన్నట్టే కదా, ముందుకున్నట్టే కదా ఈ 2 అనేది. సో దీని వాల్యూ వచ్చేసరికి ఏమవుతుంది? లాగ్ 2 స్క్వేర్ విల్ బి ఈక్వల్ టు వాట్? 4. ఓకే, సింప్లిఫై చేయండి. లాగ్ m ప్లస్ లాగ్ n, లాగ్ m ఇంటూ n, లాగ్
16 into 4. చెక్ చేయండి. 16 into 4 will be the 64. బట్ మనకు కావాల్సింది ఏంటి? 144. సో దిస్ ఆప్షన్ ఈస్ రాంగ్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, సేమ్ థింగ్. మళ్ళీ ఇప్పుడు నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. సో లాగ్ 2 to the power of 4. 2 to the power of 4 ఎంత? దట్ ఈస్ 2 into 2 into 4 times మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి? దట్ ఈస్ 16 అగైన్. అంతేనా? సో 2 into 2 into 2 into 2, 4, 8, 16, రైట్? ఎస్, 16 ప్లస్ లాగ్ 3 square. 3 square అంటే ఎంత? దట్ ఈస్ 9. దెన్ 16 into 9. 16 into 9 సింప్లిఫై చేయండి. ఏమొస్తుంది ఆన్సర్? జస్ట్ మినిట్ గైస్. 16 into 9, దిస్ విల్ బి ఈక్వల్ టు 144 వస్తుందా? చెక్ చేయండి. అండ్ దెన్ అగైన్ సేమ్ థింగ్, లాగ్ 2 cube అండ్ ప్లస్ దట్ ఈస్ లాగ్ దట్ ఈస్ 4 cube, 3 cube, 3 to the power of 4. అంతేనా? సో దిస్ విల్ బి ఈక్వల్ టు లాగ్ 8 అండ్ 3 into 3 into 3 into 3. దిస్ విల్ బి ద 9, 18, 27 plus 81, రైట్? 81. బట్ యూ కెన్ చెక్ చేస్తే మీరు ఇక్కడే ఆన్సర్ వస్తుంది మీకు 54 కదా. 144 విల్ బి ద యువర్ ఆన్సర్. 69 విల్ బి ఈక్వల్ టు వాట్? సో 54, 4, 5 హియర్, 9 అండ్ 4 54. సో ఈ ఆప్షన్ వెళ్ళాల్సిన పని లేదు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది మీకు. సింపుల్. ఇలాంటి క్వశ్చన్స్ లో మీరు ఈ విధంగా సాల్వ్ చేయాలన్నమాట. క్లియరా? రైట్? సో నేను జస్ట్ మీకు ఫార్మాలిటీకి చెప్పాను, బట్ యు ఆర్ లైక్ చాలా స్పీడ్ గా చేసేసారి. ఇప్పుడు నేను చెప్పినంత స్టెప్స్ కూడా తీసుకోకూడదు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏదైనా క్యాలిక్యులేషన్ ఎర్రర్ ఉంటే మీరు వెరిఫై చేసుకోండి, బట్ ప్రొసీజర్ చూస్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వాట్? క్వశ్చన్ నెంబర్ 2. ఇఫ్ లాగ్ బేస్ 3 ఇది. సో అండ్ ఆర్గ్యుమెంట్ ప్లేస్ లో ఏముంది ఇక్కడ? లాగ్ ఎక్స్ అండ్ బేస్ 2 ఉంది, ఈక్వల్ టు 1 అంట. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఏం భయపడకండి, మనకి ఏదైతే ప్రొసీజర్ తెలుసో అదే ప్రొసీజర్ లో వెళ్దాం. సో ఆప్షన్స్ వచ్చేసరికి 10, 9, 3, 8. మీరు ఇంకొక వేలో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 10 సబ్స్టిట్యూట్ చేయండి ఎక్స్ ప్లేస్ లో, 9 సబ్స్టిట్యూట్ చేయండి, 3 సబ్స్టిట్యూట్ చేయండి, 8 సబ్స్టిట్యూట్ చేయండి, అండ్ ఈక్వల్ టు 1 వస్తుందా లేదా చూడండి. ఎక్కడైతే ఈక్వల్ టు 1 వస్తుందో అది మీ ఎక్స్ వాల్యూ. అది ఆప్షన్ ఎలిమినేషన్ ప్రాసెస్ లో వెళ్దాం. బట్ మనకు తెలిసిన ప్రాసెస్ ఏంటి చూద్దాం, చూడండి. సో లాగ్ 3 అండ్ లాగ్ ఎక్స్ అండ్ 2 బేస్ 2 విల్ బి ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈ వాల్యూ ఏదైతే ఉందో, ఈ వాల్యూ, లెట్ మీ హైలైట్ దిస్ వాల్యూ. మీరు భయపడకండి, మనకి ఏదైతే ప్రిన్సిపల్ తెలుసో, ఏదైతే వర్కింగ్ నేర్చుకున్నామో అదే అప్లై చేయండి. ఈ వాల్యూని మీరు జాగ్రత్తగా నోటీస్ చేస్తే, దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ బి కదా. మనం కంపేర్ చేసుకున్న మన స్టాండర్డ్ ఫార్మేట్ లో ఉన్నది బి కదా. సో ఈ వాల్యూ ఏదైతే ఉందో ఎక్స్ అండ్ 2, ఈ వాల్యూ ఏదైతే ఉందో, ఈ బేస్ ని ఇటు సైడ్ తీసుకురండి. దాని పవర్ ఇది ఉండాలి. దీనికి ఈక్వలా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్. సో దిస్ విల్ బి ఈక్వల్ టు 3 అయింది. మళ్ళీ అగైన్ ద సేమ్ థింగ్. దీన్ని ఫస్ట్ అవుట్ సైడ్ ఉన్నదాన్ని సింప్లిఫై చేశాను, ఇప్పుడు ఇన్సైడ్ ఉన్నదాన్ని సింప్లిఫై చేయండి. ఎక్స్ విల్ బి ఈక్వల్ టు ఏమవుతుంది? దట్ ఈస్ 2 to the power of 3. సింపుల్, చోటా బచ్చా క్వశ్చన్. దిస్ విల్ బి ఈక్వల్ టు 8. సో మనకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. అదర్వైజ్ మీరు ఆప్షన్ ఎలిమినేషన్ ప్రాసెస్ లో వెళ్ళుంటే ఈ ఆప్షన్ చెక్ చేయాలి, ఈ ఆప్షన్ చెక్ చేయాలి, ఈ ఆప్షన్ చెక్ చేయాలి, లాస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయ్యేది. అన్నెసరీగా మనకి ఏదైతే తెలుసో ఆ తక్కువ టైంలో అయిపోయిందా లేదా? వర్రీ అవ్వకండి, మీకు ఏది ఇచ్చినా వర్రీ అవ్వకండి. మనకి ఏదైతే నేర్చుకున్నామో అది అప్లై చేయండి. దట్స్ ఇట్. అది మోర్ దెన్ ఇనఫ్ టు క్రాక్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. నెక్స్ట్ క్వశ్చన్. సో ద రిలేషన్ లాగ్ ఈ. సో యాక్చువల్లీ దిస్ ఈస్ ద బేస్ అనమాట, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో లెట్ మీ ఈ ఏదైతే ఉందో బేస్, ఇది కూడా బేస్ ఇస్ ఈక్వల్ టు ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్, ఇది స్క్వేర్స్ అమ్మా. సో ఇది మ్యాథ్స్ టైప్ కొంచెం సపోర్ట్ చేస్తలేదు సాఫ్ట్వేర్, బట్ యూ కెన్ అండర్స్టాండ్, రైట్? ఇవి స్క్వేర్స్ ఈక్వల్ టు వాట్ అంట? ఇది చోటా బచ్చాకే చోటా బచ్చా ప్రాపర్టీ సార్. సో ఇది లాగ్ ఏ, లాగ్ ఎం అండ్ లాగ్ ఎన్. log m plus log n will be equal to what? Log will be equal to what? m into n కదా. సో log m into n అంటే log e base x into x plus 1 or not? Am I correct or not? Will be equal to దేనికి ఈక్వల్? 0 కి ఈక్వల్. సింపుల్, సింప్లిఫై చేయండి. ఈ వాల్యూ ది x into x plus 1 will be equal to what? e to the power of 0. e to the power of 0 and e to the power of 0 will be equal to what? 1 కదా. సో x square plus x will be equal to 1. ఈ ఆప్షన్ ఉందా? ఉంది, బట్ ఇండైరెక్ట్ గా ఉంది. ఈ 1 ఇట్ సైడ్ తీసుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0. సో దేర్ ఈజ్ యువర్ ఆప్షన్ నెంబర్ సి, ఐ గెస్. ఎస్, చోటా బచ్చా క్వశ్చన్. జస్ట్ యూ హ్యావ్ టు థింక్ ద లాజికలీ. మనకి వరి అవ్వద్దు. బేస్ ఒకసారి 1/3 ఇస్తారు, బేస్ 1/3 కాదు, గ్రేటర్ దెన్ 1 ఇస్తారు. లైక్ వరి అవ్వాల్సిన పని లేదు. మనకి ఏదైతే నేర్చుకున్నామో అది అప్లై చేయండి. దట్ ఈస్ యువర్
వన్ ఆఫ్ ద క్వశ్చన్. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దిస్ ఇస్ అగైన్ ఇది బేస్ అమ్మా, వరి అవ్వకండి. అండ్ ఇది బేస్ 10 ఇవన్నీ. ఓకే, ఇది 1 degrees, ఇది 2 degrees, ఇది అలా అనమాట 81 degrees. ఓకే, సో ఇది బేసికల్ ఎట్లుంది, log a ప్లస్ log b ప్లస్ log c, log a ప్లస్ log b ప్లస్ log c ప్లస్ log d అండ్ సో ఉంది. log a ప్లస్ ఎడిషన్ లో ఉన్నాయంటే ఇవన్నీ సబ్స్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అవ్వాలా లేదా. సో ఇఫ్ ఇట్ ఇన్ కేస్ మల్టిప్లికేషన్ లో అయ్యాయి అనుకోండి, log బేస్ 10 అవుతుంది. సో tan 1 degrees, tan 2 degree, tan 3 degree అండ్ సో tan 89 degree. ఇది మనం సింప్లిఫై చేయాల్సింది క్వశ్చన్. యాక్చువల్లీ ఇది డైరెక్ట్ ఇవ్వాలి, బట్ మీకు ఒక స్టెప్స్ మీరే మాడిఫై చేయాలని మీకే ఇచ్చేసారు ఎగ్జామ్. ఆప్షన్స్ వచ్చేసరికి 3, 2, 1, 0. దీస్ ఆర్ ద ఆప్షన్ ఈస్ గివెన్ టు. చోటా బచ్చాకే చోటా బచ్చా క్వశ్చన్ యాక్చువల్లీ. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, cot or you can say tan 90 minus 1 రాసుకోవచ్చా. tan 90 minus 1 will be equal to 81. ఈ వాల్యూ ఎంత, cot 1 అవుతుందా. tan 90 ఇది ఇక్కడ ట్రిగనోమెట్రీ కొంచెం యూజ్ అవుతుంది, మీకు తెలిస్తే ఓకే, నో ప్రాబ్లం. లేదు అంటే నేను చేస్తాను బేసిక్స్ క్లాస్ దాని మీద కూడా. సో ఆ లాజిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటప్పుడు cot 1 అవుతుందా. cot 1 will be equal to ఏంది, రివర్స్ ఆఫ్ tan 1. అలాగే ఇక్కడ 88 ఉంటుంది కదా, tan 88 ఉంటుంది కదా, దాన్ని కూడా ఎలా రాసుకోవచ్చు, 1/tan 2 అని రాసుకోవచ్చా. సో ఇక్కడ అన్ని ఇలా రాసుకుంటూ వచ్చామనుకోండి, ఇక్కడ tan 1, ఇక్కడ 1/1, ఇవి రెండు గెట్ క్యాన్సిల్ అవుతాయి. tan 1 2, ఇక్కడ 1/tan 2, అన్ని గెట్ క్యాన్సిల్ అయితే ఈ ఓల్ వాల్యూ వచ్చేసరికి 1 అవుతుంది. అంటే మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే log 1 బేస్ 10 విల్ బి ఈక్వల్ టు వాట్. సింపుల్, ఇదే క్వశ్చన్ అనమాట. మనం ఆల్రెడీ చేసేసాం ఇది. దీని పవర్ ఏం పెడితే మనకు 1 వస్తుంది, 0 పెడితే 1 వస్తుంది. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దెన్ అండర్స్టూడ్. ఇది కొంచెం ట్రిగనోమెట్రీ, మేబీ 8th or 9th స్టూడెంట్స్ చూస్తున్న వాళ్ళకైతే కొంచెం తెలియకపోతే కన్ఫ్యూజింగ్ గా ఉంటే డోంట్ వర్రీ, నేను ఇంకో క్లాస్ వేస్తాను, అక్కడ మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు లేదు అంటే డైరెక్ట్ తెలియట్లేదు ఆ స్టెప్ అంటే డైరెక్ట్ ఈ స్టెప్కి వచ్చేసేయండి మీరు. ఇది మిమ్మల్ని అడిగారు ఎగ్జామినర్ అని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ మోడల్ అనమాట, చూడండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, 3 log బేస్ 3 అండ్ ఇది చోటా బచ్చా క్వశ్చన్ రే. సో మీరు వరీ అవ్వాల్సిన పని లేదు ఇక్కడ. దీన్ని సింప్లిఫై చేయండి. ఐఎమ్ గివింగ్ దిస్ ఇస్ హోంవర్క్ ఫర్ యూ. డూ ఇట్ అండ్ డూ లెట్ మీ నో వాట్ ఈస్ యువర్ స్కోర్. అండ్ జస్ట్ స్ప్లిట్ చేయండి వెనెవర్ బేసెస్ ఈక్వల్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, నేను ఆల్రెడీ చెప్పేశాను, బట్ స్టిల్ log 3 అండ్ ఓకే, ఇది యూ గైస్ కెన్ ట్రై. ఇక్కడ ఒక చిన్న ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. సో బేస్ అనేది డిఫరెంట్ ఉంది, దాన్ని బేస్ వేసుకొని చేయండి, ఎంతమందికి వస్తుందో చూద్దాం. అండ్ వాట్ ఈస్ యువర్ ఆన్సర్, దీనికి ఆన్సర్ చేయండి. అండ్ మీకు ఫైనల్ స్కోర్ ఎంతో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో దట్స్ ఇట్. ఈ రోజు నన్ను మాస్టర్ అడిగిన క్వశ్చన్స్ కి నేను ఇచ్చే ఆన్సర్స్ కి అండ్ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ కి ఏదైతే ఉందో మీతో షేర్ చేసుకున్నాను. నేను ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్ అనేవి మీతో ఫేస్ చేసుకున్నాను. మీలో ఎంతమందికి ఇప్పుడు లాగరిథం అంటే ఏంటి, నేను ఫస్ట్ లో అడిగిన 2 క్వశ్చన్స్ కి మీ దగ్గర ఆన్సర్ ఉందా లేదా, మీకు ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది, డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. That's it guys, that's it for the today's session. I will meet you in the next class. Until then, see you, tata, bye bye.